ఇంకేముంది? కమలాధీశుడు ఎవరు? హబ్బని దండం పెడితే నాయను. అధిష్టానానికి తలనొప్పిగా మారిన ఎంపిక. అధ్యక్ష రేసులో కీలక నేతలు. రంగంలోకి దిగనున్న మోడీ షా ఆశాబహులను ఒప్పిస్తే తప్ప క్లియరెన్స్ కష్టం. జోరుగా మొదలైన చర్చ. ఓహో, ఇక మరి మీకు ఎట్ట చెప్పాలంటే గిట్ట చెప్పాలి. అయితే బీజేపీ ఈ బీజేపీ తెలంగాణలో ఎవరి చుట్టూ తిరుగుతుంది? హైదరాబాదు చుట్టుపక్కల ఉండే కోళ్ళాగల చుట్టే తిరుగుతుంది ఈ కమలం పువ్వు. ఇక దీని పలుకుబాడి ఇంతో అంతో జరంత జారి కరీంనగర్ చుట్టూ తిరుగుతుంది. కరీంనగర్కి వెళ్ళి కొద్దిగా అంతా నిజామాబాద్ దిక్కు ఒరుగుతుంది. ఇక ఈ మధ్యకాలంలో కొద్దిగంతా వరంగల్లు తొవ్వ పట్టింది. ఇక ఆ తర్వాత మహబూబ్ నగర్ అండ జర్రంతా చేరుకోబోతుంది. అయితే ఈ బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి మరి పెబ్బ ఎవరు కావాలి? నాకు ఇక మరి ఏది ఏమైనా హైదరాబాదు చుట్టూ అన్నాం కదా. హైదరాబాదు చుట్టూ అంటే ఇక్కడ కిషన్ రెడ్డి, లక్ష్మణు, ఇక వీళ్ళు ఎక్కడంటే గక్కనే ఒరుగుతుంది. వీళ్ళ కనుసన్నల్లో ఉండేటోళ్ళకే ఒకవేళ ఏమన్నా సిఫార్సు చేయదలుచుకుంటే, పైరవీ చేయదలుచుకుంటే వీళ్ళ కనుసన్నల్లోనే, వీళ్ళ బేరగీతల్లోనే ఉంటుంది లోబడి అనేది ఒక మాట. ఇక అటు మళ్తే ఇంతో అంతో కరీంనగర్ పోతే కరీంనగర్లో బండి సంజయ్ కోజాగా బగ్గా ఉరకలే పెట్టింది. నేను గా మధ్యకాలంలో పాదయాత్ర చేసుకుంటా రువ్వడి మీద నీ దండం పెడితే చిన్న సనగా గంతులేలే కోజాగా. ఓ అమ్మో, ఈ కోజాగని ఇట్నే ఇష్టపడితే రేపు ఇది మన మీదకే వస్తట్టుంది దాడికి. అబ్బో, ఈ కోజాగ కొంకులు నరకాలరా అని ఈటల రాజేందరు ఇక్కడ ధర్మపురి అరవిందు ఈ కోళ్ళగా కొంకులు నరికిరు. ఎందుకంటే మరి అది ఆస్తలేదు, ముగుదారు వేసినా ఆస్తలేదు. అమ్మా, ఇక లాభం లేదు, ఎట్లా చేయాలి ఏం చేయాలా అని ఇక ఆఖరికి వస్తారకల్లా మళ్ళీ ఇంట్లోనే ఇంకో కోళ్ళగా కూడా ఉంది. ఆ కోళ్ళగా కూడా అమ్మో, అది సిర్రుబొర్రు కోళ్ళగా మెదకు. అది మొన్న ఎంపీఏ గెలిచిండు మెదకు. రఘునందన్. ఇక నీ దండం పెట్టి పోజు పెడితే నిరూపిత్తు లేకునే లేదు, దాని మాటలు అట్టినే ఉంటాయి. ఇప్పుడు ఈ కోళ్ళగా కూడా లైన్లోనే ఉన్నది, వింటున్నావా? అయితే రఘునందన్ కూడా ఇప్పుడు లైన్లోకి వచ్చిండు. అయితే ఇప్పుడు నువ్వా నేనా కిషన్ రెడ్డి, లక్ష్మణు జర్రంతా ఒక తోవల పోతుంటే ధర్మపురి అరవిందు నేను కవితమ్మను ఓడించిన వీరుణ్ణి ఏందనుకుంటురు? నన్ను పక్కకు పెడుతురు. నా ఇలాకలో ఇంకా నేను 2-3 సీట్లు కూడా గుంజుకొచ్చిన, నన్నే మీరు పక్కకు పెడుతుర్రా అని నిజామాబాదు కోళ్ళగా లెంకలు కొడుతుంది ధర్మపురి అరవిందు. ఇక పోతే రఘునందను నాకెట్లా ఇయ్యరు మీరు? అసెంబ్లీ ఎలక్షన్లలో నాకు తూటు పశ ఇయ్యలేదు, అయినా నేను సతవోరాడిన పార్టీ కోసం. నేను కాళ్ళకు గిరికలు కట్టుకొని పార్టీ పతార పెంచుతున్నా. నేను ఎక్కడ ఏది ఏమైనా శివ చిటుక్కు అన్నా ప్రెస్ మీట్ పెట్టి ఎవరిని అరుచుకోవాలో వాళ్ళని 6 బాగా అరుచుకుంటున్నా.
నేనేమైనా మోతాదుగా ఉన్నానా, నాకెందుకు ఇయ్యరని ఇక్కడ మెదకు నుంచి రఘునందన్ కోయిలాగా దారాడుతుంది. ఇక పోతే ఈటెల రాజయ్య మరి తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకొని ఇటు ఉద్యమకారులతోటి సంబంధాలు పెట్టుకున్నాడు. తెలంగాణ ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు జర తిప్పల పడ్డాడు కాబట్టి అక్కడ కూడా కొంత సామాజిక వర్గము కొన్ని బీఆర్ఎస్ కోళ్ళాగలు కూడా ఆయనకు జర్రంత టచ్లో ఉన్నాయి. జర ఈయన ప్రచార కొద్దిగా కనపడుతుంది అనేది గుసగుస. ఇక పోతే మహబూబ్ నగర్, ఓ అమ్మా, నేను నా వాళ్ళని కాదని వచ్చిండ్రో దేవుడో, నా కళ్ళల్లో వలవల వలవల కన్నీరు వలపోయబట్టిరా దేవుడో, నా కళ్ళల్లో కలకల కలకల కన్నీరు తీయబట్టిరా రాముడో, ఎంత పనాయే, నాకు ఇస్తారా ఇయ్యరా. కానీ నేను మాత్రం ఎవరికి పోటీగాను ఎవరిని అనను, అధిష్టానాన్ని అడుగుతా అని ఈమె మాటకు ఢిల్లీ కురుకుతుందట. ఏది నా సంగతి ఏంది? నేను కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా చేసిన దాన్ని, కరువు చూసిన దాన్ని, కాలం చూసిన దాన్ని, నాకెందుకు ఇయ్యరు మీరు అధ్యక్ష పదవి అనేది ఇక్కడ అరుణక్క కూడా ఒకటే ఉరుకులో పెడుతుందిలా. చూడాలి మరి ఎవరికైతుంది ఏం కథ. ఇక ఇంట్లోనే ఇంకో కోయిలాగా పేరు మర్చిపోయిన మురళీధర్ రావు ఈ మధ్యకాలంలో బీజేపీ అంటు పట్టించుకుంటలేడు, సొంటు పట్టించుకుంటలేడు, అసలు కమలం పువ్వు దగ్గరికే వస్తలేడు, ఏ మీటింగ్కు చక్కగా వస్తలేడు, యాడ కనపడతలేడు, జనాలల్లా తిరుగుతలేడు. అసలు ఏమైపోయిండు ఈ మురళీధర్ రావు? ఎందుకు మరి ఈ రకంగా వెనకపట్టు పడుతుండు అంటే ఈ కోల్యాగా కూడా అధ్యక్ష పదవి రావాలి అని కలలుగా అంటుంది. ఇగో గీడ ఉంది కిటుకు. అందుకనే మురళీధర్ రావు కూడా పకంగా ఇక మరి అత్త మీద కూడా లెక్క ఈయన మురసవానం వేసి నమో నారాయణ అని దిక్కులు చూస్తుండు. ఇక ఈ కథ ఇట్ట ఉంది. ఇక ఆయన ఉండే కదా రామచంద్రరావు. ఇక రామచంద్రరావు కూడా అట్టెట్ట ఉంటుంది. నేను కూడా బాగానే తల్లాడుతుంటి, నేను కూడా ఇసర మసర బాగానే మరి ఇక షెడ్డో పటో ఇటు బీఆర్ఎస్ వాళ్ళను అటు కాంగ్రెస్ వాళ్ళని అరుచుకుంటుంటి, నాకు ఇయ్యరా అని ఇంకో పక్క రామచంద్రరావు. మొత్తం మీద ఈ పంచాది తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పంచాది అధిష్టానం కాడ పడ్డది. ఇక వాళ్లకు పెళ్ళమోగని పంచాదన్న తీర్మానం చేయవచ్చు, కానీ ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని పదవి తీర్మానం చేయకుండా ఇక వాళ్ళకు కూడా వశపడకుండా అయ్యేసరికి ఇక లాభం లేదని ఇప్పుడు మోడీ అమిత్ షా రంగంలోకి దిగి షెడ్డో పడ్డో వాళ్లకు ఏ రకంగా సంలా ఇస్తారో ఏం చేస్తారో. కానీ ఇది ఎప్పుడో నెల కింద అయిపోవలసిన అధ్యక్ష పదవి, ఈ నెల 10 తారీఖు అనుకున్న అధ్యక్ష పదవి ఇక 10 దాటింది, 11 పడ్డది. ఇంతవరకు కూడా ఏది లేదు ఎక్కర్లేదు. ఇక గందరగోళం పడ్డట్టు అయింది బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి. ఇక ఈ కథ గిట్లా ఉంది. ఇక పోతే